ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కొంచెం ముందే రావాల్సింది. కానీ గురు పౌర్ణమి కార్యక్రమాలు, అలాగే అమ్మవారి ప్రాణప్రతిష్ఠ ఉండడం వల్ల 2, 3 రోజులు ఆలస్యమైంది. 16 సోమవారాల వ్రతానికి సంబంధించి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్స్‌కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే, "మేము ఈ వ్రతం మొదటిసారి చేస్తున్నాం. ఎలా చెయ్యాలో తెలియడం లేదు" అని. పూర్తి వివరాలతో ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే మీ అందరి కోసం ఈ వీడియోలో 16 సోమవారాల వ్రతానికి సంబంధించి పూర్తి విధానంతో ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. మధ్యలో మీకు ఏవైనా సందేహాలు వస్తే కామెంట్ బాక్స్‌లో తప్పకుండా అడగండి. నాకు తెలిసినంత వరకు ప్రతి సందేహానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఈ వ్రతం ఎప్పుడు ప్రారంభించాలో తెలుసుకుందాం. వ్రతకల్పం ప్రకారం ఆషాఢ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు వచ్చే 16 సోమవారాలలో వ్రతం ప్రారంభించాలి. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి జూలై 29న వచ్చింది. దాని తర్వాత వచ్చే మొదటి సోమవారం అంటే ఆగస్ట్ 3. ఈ సంవత్సరం ఆగస్ట్ 3వ తేదీన ఈ వ్రతం ప్రారంభించాలి. కొంతమందికి ఆగస్ట్ 3వ తేదీన వ్రతం ప్రారంభించడానికి కుదరకపోవచ్చు. వారు ఏం చేయాలంటే దాని తర్వాతకి వచ్చే సోమవారం లేదంటే ఆపై వచ్చే సోమవారం రోజు కూడా ఈ వ్రతం ప్రారంభించవచ్చు. ఈ వ్రతం ఆచరించడానికి ఎటువంటి పూజా సామాన్లు పడతాయో డిస్‌ప్లే మీద చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇక ఈ వ్రతాన్ని ఉదయం చేయాలా? లేదా సాయంత్రం చేయాలన్న సందేహం మనలో చాలా మందికుంది. పరమేశ్వరుడికి చేసే ఏ పూజైనా సరే ప్రదోష కాలంలో చేయడానికి ప్రయత్నించండి. అంటే సాయంత్రం సమయంలో. ఒకవేళ ఉద్యోగం, ఆఫీస్ లేదా ఇతర కారణాల వల్ల సాయంత్రం చేయడం సాధ్యం కాకపోతే, ఉదయం కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భగవంతుడు చూసేది మన భక్తిని మాత్రమే. ఈ వ్రతం ఆచరించేవారు పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఈ వ్రతంలో తప్పకుండా పార్థివ లింగాన్ని అర్చించాలి. అలాగే స్వామివారికి నైవేద్యంగా ఏది పెట్టినా పెట్టకున్నా గోధుమ పిండితో, గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని తప్పకుండా పెట్టాలి. అలాగే ఈ వ్రతం ఆచరించేవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు స్వీకరించుటకు తప్పులేదు. అలాగే సాయంత్రం పూజ పూర్తయ్యాక అల్పాహారం వంటివి తీసుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించిన రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తీసుకునే ఆహారంలో, అలాగే నైవేద్యంలో కూడా ఉప్పు వాడరాదు. ఈ వ్రతం ఆచరించేవారు తలకి నూనె పెట్టుకోవడం, అలాగే పదే పదే అద్దంలో చూసుకోవడం వంటివి చేయకూడదు. ఈ వ్రతం ఆచరించే రోజు ఇంట్లో ప్రతి ఒక్కరు శాకాహారమై ఉండాలి. అలాగే వ్రతం ఆచరించేవారు భూశయనం, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతంలో పుట్టమన్నుతో చేసిన శివలింగాన్ని పూజించడం చాలా ప్రధానమైనది. కాబట్టి ఏ వారంకి ఆ వారమే శివలింగాన్ని తయారు చేసి, పూజించి, అభిషేకించి, మళ్ళీ మరుసటి రోజు ఆ శివలింగాన్ని తీసి ఒక దగ్గర డబ్బాలో దాచిపెట్టుకోండి. 16 వారాలు పూర్తయ్యాక ఆ 16 లింగాల్ని 17వ వారం అన్నీ ఒక్కచోట పెట్టి పూజించి ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయాలి. శివలింగాన్ని తయారు చేయడానికి ప్రతి పూజా స్టోర్‌లో పుట్టమట్టి అవైలబుల్‌లో ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న పూజా స్టోర్‌లో అవైలబుల్ లేకుంటే, నేను డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ మెన్షన్ చేస్తున్నాను. మీరు వాళ్ళ దగ్గర నుండి ఆన్‌లైన్‌లో పుట్టమట్టి తెప్పించుకోవచ్చు. ఈ వ్రతం ప్రారంభించాక సడెన్‌గా ఏదైనా వారం బ్రేక్ వస్తే ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా, దాని తరువాత వచ్చే వారం నుండి వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఫర్ సపోజ్ మీరు 6 వారాల పాటు పూజను కొనసాగించారు. సడెన్‌గా ఏడో వారం మీకు ఇబ్బంది కలిగి పూజ చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ వారం స్కిప్ చేయండి. మళ్ళీ దాని తర్వాత వచ్చే వారం నుండి ఏడవ పూజ కొనసాగించండి. కానీ మొదటి 2 పూజలకు మాత్రం మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి. అంటే పూజ మొదలుపెట్టాక మొదటి వారం పూజ చేశాక రెండో వారానికి గ్యాప్ ఇవ్వకుండా చూడండి. ఈ వ్రతంలో కలశం తప్పనిసరిగా పెట్టాలా? లేక సాధారణంగా కూడా శివ పూజ చేసుకోవచ్చన్న సందేహం చాలా మందికుంది. దీనికి సమాధానం ఏంటంటే, మీరు ఇంతకుముందు ఏదైనా పూజలో కలశాన్ని ఏర్పాటు చేసి, పూజ చేసే అలవాటు ఉంటే, ఈ వ్రతంలో కూడా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. లేదు మేము సాధారణంగా ఈ పూజ చేయాలి అనుకుంటున్నామంటే, అలా కూడా చేసుకోవచ్చు. మరికొందరు నాకు ఏమని మెసేజ్ చేశారంటే, మేము కలశం పెట్టాలని అనుకుంటున్నాము. కానీ ఎలా పెట్టాలో తెలియదు. ఒక్కసారి స్టెప్ బై స్టెప్ చూపించండని. వారందరి కోసం కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా వెండి, రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని కంఠం వరకు శుద్ధమైన నీటిని నింపండి. అందులో కొద్దిగా గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, వెండి లేదా రాగి లేదా బంగారు నాణ్యం, సుగంధ ద్రవ్యాలు, మామిడాకులు లేదా తమలపాకులు ఉంచి
ఆ తరువాత కొబ్బరి బొండం లేదా పీచు తీయని కొబ్బరికాయ లేదా కొబ్బరికాయ ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి కలశం చెంబపై ఉంచండి. ఇప్పుడు మీరు పూజ చేయబోయే ప్రదేశంలో ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరచండి. ఆ వస్త్రంపై కొద్దిగా బియ్యాన్ని పోసి పసుపు కుంకుమలతో అష్టదళ పద్మం వేసి దానిపై కలశాన్ని ప్రతిష్ఠించండి. మరుసటి రోజు కలశంలో నీటిని పూజా మందిరంపై, ఇల్లంతా, అలాగే మీపై సంప్రోక్షణ చేసుకొని మిగతా నీటిని ఎవరూ తొక్కని చెట్ల మొదట్లో పోయండి. అలాగే పీఠంపై పరిచిన వస్త్రాన్ని ప్రతి వారం శుభ్రంగా ఉతికి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఈ వ్రతంలో శివలింగంతో పాటు నైవేద్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇతర వ్రతాల లెక్క ఏ నైవేద్యమైనా కాకుండా ఈ వ్రతంలో గోధుమలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం చాలా ముఖ్యం. అయితే ఈ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలంటే, ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి వేడి చేయండి. అందులో గోధుమ రవ్వ వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించండి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు, పాలు పోసి రవ్వను బాగా ఉడికించండి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత చక్కెర మరియు యాలకుల పొడి వేసి బాగా కలిపి తిప్పుకుంటే నైవేద్యం సిద్ధమవుతుంది. ఒకవేళ గోధుమ రవ్వ అందుబాటులో లేకపోయినా లేదా ఈ విధంగా చేయడం కుదరకపోయినా గోధుమ పిండితో కూడా ఈ నైవేద్యం తయారు చేయవచ్చు. దానికోసం ఒక కడాయిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ముందు జీడిపప్పు వేయించండి. తర్వాత అందులో గోధుమ పిండి వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. తరువాత చక్కెర వేసి బాగా కలిపితే నైవేద్యం సిద్ధమవుతుంది. అదే ఈ నైవేద్యాన్ని ఉండల రూపంలో సమర్పించాలనుకుంటే వేయించిన గోధుమ పిండిలో కొద్దిగా పాలు పోసి ఉడికిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టి భగవంతుడికి సమర్పించవచ్చు. ఈ 2 విధానాలలో మీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తే అది చేసుకోండి. మీరు చేసిన నైవేద్యాన్ని 3 భాగాలుగా విభజించండి. ఒక భాగాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. మరొక భాగాన్ని ఇతరులకు నైవేద్యంగా పెట్టండి. ఇంకొక భాగాన్ని పశుపక్షులకి ఆహారంగా పెట్టండి. ఈ వ్రతంని ఎలా చేయాలంటే, ముందుగా గణపతిని 16 ఉపచారాలతో పూజించి, తర్వాతకి పార్వతీ పరమేశ్వరుల్ని 16 ఉపచారాలతో పూజించి, అర్చించి, అర్ఘ్యం ఇచ్చి వ్రతకథను చదవండి. మీకు పూజా విధానంతో పాటు వ్రతకథ కూడా ఆడియో రూపంలో కావాలంటే కామెంట్ బాక్స్‌లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా అది కూడా ఆడియో రూపంలో ఇలానే వివరిస్తాను. సర్వం శివార్పణమస్తు.